హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి నేను మా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనే దాని గురించి నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఈరోజు 14th ఏప్రిల్, 15th ఏప్రిల్కి మా పండగ ఉంది. ఆ పండగ నేమ్ వచ్చేసి విషు ఫెస్టివల్. ఇది మాకు న్యూ ఇయర్ లాంటిది. సో మేము మా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కేరళ షాప్కి వచ్చేసామండి. ఇక్కడే మా షాపింగ్ జరుగుతుంది. బాబు కమ్ ఫాస్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కేరళ నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ అయ్యి వచ్చింది మాకు. ఇది మీకు అందరికి తెలిసిందే. దీనే మేము కప్ప అంటాము. ఇదన్నీ మీకు తెలిసిందే. కేరళ బనానా, ఇది కేరళ దోసకాయ, మామిడికాయ, ఇది లెమన్ వచ్చింది కొత్తది, పైనాపిల్, ఇదే షాప్ పేరు అచ్చూస్ ఆల్ కేరళ ఐటమ్. సో ఫ్రెండ్స్, మాది ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది మామల పురుషేరి అంటారు, ఏమంటారు, మాంబరం పురుషేరి. నేను ఇక్కడ పుట్టి పెరిగినందుకు నాకు మలయాళం అంత మంచిగా రాదండి. సో ఇది మ్యాంగోతో చేసే ఒక కర్రీ అనమాట. సో మీకు తెలిసిందే కదా, మేము కోకోనట్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం మా కర్రీస్లో. సో ఈ కోకోనట్ లేకుండా ఏ కర్రీకి టేస్ట్ రాదు. కోకోనట్ మంచిది కూడా హెల్త్కి. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పిన కర్రీ రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ కర్రీ ఏంటిదో మనం ఈ వీడియోలో చూద్దాము. చాలా పని ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఇద్దరేమో ఉన్నాము, మాకు ఎవరు లేదు ఇంకా కదా. సో మేమే ఇద్దరమే చేసుకుంటాం అంతా. సో మీరు చూడొచ్చు, మిక్సింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మోస్ట్లీ అని ఒక 2-3 ఐటమ్స్ చేస్తున్నామండి. టోటల్గా 14 ఐటమ్స్ చేస్తారంట. ఇది మేము మీకు తెలిసిందే కదా, సద్య అనేది చాలా కేరళ సద్య చాలా ఫేమస్. సో అందులో మేము 14 చేయకపోయినా ఒక 4-5 ఐటమ్స్ అయినా చేద్దాం అనుకుంటున్నాము. సో మిగతా ఇంకా ఈరోజు ఏం చేస్తామో మాకు ఇంకా ఐడియా లేదు. అయినంత వరకు చేసి మళ్ళీ మిగతా రేపటి కూడా ఏముంటుంది అనేది మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇదే అప్పం అని అంటారు, ఉన్ని అప్పము. ఇలా ఉంటుంది చూడడానికి. ఇది ఒక స్వీట్ డిష్, బనానాతో చేస్తారనమాట. చాలా బాగుంటుంది. God bless you, Darshan. అమ్మకు హాయ్ పర్యు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగే మాది విషు కని అయిపోయిందండి. అది చాలా ఇంపార్టెంట్ ట్రెడిషన్ అనమాట మా దానిలో. సో ఇప్పుడు మేము అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఈసీఎల్ కమలానగర్లో ఒకటి టెంపుల్ ఉంది. సో మన న్యూ ఇయర్ ఉన్నప్పుడు గుడికి వెళ్తాం కదా, అలాగే మేము కూడా అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ అందరి దేవుళ్ళని మొక్కేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మా సద్య అనేది స్టార్ట్ చేస్తాం. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ గైస్. మా బాబుకి కైనీటం అంటే ఇట్లా మనం ఇస్తామన్నమాట, డబ్బులు ఇస్తాము పిల్లలకి. విషుకని కైనీటం అంటాము. బాబు సో ఫ్రెండ్స్, మా సద్య కుకింగ్ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ సాంబార్ చేస్తున్నాము. సో సాంబార్కి పౌడర్ కూడా మేము ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో సాంబార్లో మేము బెండకాయ, బీన్స్, మునక్కాయ, సొరకాయ ఇవన్నీ వేస్తామన్నమాట.
ఇంకా మెయిన్గా ఈ స్మాల్ ఆనియన్స్ ఉంది కదండి, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ తోరన్ చేస్తున్నానండి, ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఇది. సో ఫ్రెండ్స్, ఫైనల్ ఐటమ్ వచ్చేసి అవియల్. ఇందులో మనము అన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సద్య ఐటమ్. ఇందులో క్యారెట్, మునక్కాయ, అరటికాయ, ఇంకేముంది, ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అంతే. అవియల్ కర్రీది ఫైనల్ అవుట్పుట్ అండి ఇది. చాలా హెల్దీ, ఇది చాలా హెల్దీగా ఉంటుంది. కోకోనట్ ఆయిల్ వేసామండి లాస్ట్లో, ఆ రిచ్నెస్ రాదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ పాయసం చేస్తున్నామండి. ఇది ఇన్స్టెంట్ పాయసం అనమాట. సో మనం మిల్క్ బాయిల్ చేసుకొని ఆ పాయసంకి కావాల్సిన ఐటమ్ వేసేసుకుంటే అయిపోతుంది. మా సద్య రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 7 to 8 ఐటమ్స్ మా వైఫ్ ప్రిపేర్ చేసింది. చాలా టైం తీసుకుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి. ఈ యొక్క చిప్స్, ఇంకా ఇదేదో స్వీట్ తప్ప మిగతా అన్ని ఇంట్లో చేసింది. ఇది వచ్చేసి మాంబర పురుషేరి, ఇది వచ్చేసి మ్యాంగో పిక్కల్, ఇది వచ్చేసి పైరు తోరన్, ఇది క్యాబేజ్ తోరన్, ఇది వచ్చేసి మటన్ పుల్షేరి, ఇది అవియల్, ఇది సాంబార్, పప్పడం, మిర్చి, ఇది పాయసం చేసింది. సో ఫ్రెండ్స్, నేను ఇది తిని ఎలా ఉందో చెప్తాను. నాకు సాంబార్ అంటే చాలా ఇష్టము. సో నేను ఫస్ట్ సాంబార్తోనే స్టార్ట్ చేస్తాను. మా బాబుది అయిపోయింది. సో జస్ట్ నాకు హెల్ప్ చేస్తున్నట్టు తిన్నాడు ఇంకా. చాలా బాగుందండి. పప్పడం వేసుకొని కొంచెం క్యాబేజ్ తోరని ఇట్లా వేసుకొని చాలా బాగుందండి, చాలా బాగుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.